తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక అందులో 5వ అధ్యాయము. మనం ఏం చేస్తామంటే 23, 24 వచనాలు అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23, 24 వచనాలు అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచుగాక. మీ ఆత్మయు జీవములు శరీరములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయును. చదువుతున్న వాక్యం దేవుడు మనకు తెలియజేయగాక. ఈ యొక్క వచనాన్ని ఆధారం చేసుకొని, అంటే నేను కంటిన్యూస్గా బైబిల్ స్టడీకి రాకపోయినా ఖచ్చితంగా వారం మార్చి వారం అయితే వస్తుంది. సో కాబట్టి ఈ యొక్క వచనాన్ని ఆధారం చేసుకొని మనం ఏం చేసినామంటే, ఈ మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక ఎవరు రాసినారు, ఎందుకు రాసినారు, ఎవరిని ఉద్దేశిస్తూ రాసినారు, అసలు ఆయన మెయిన్ పాయింట్ ఏంటి అనే సంగతి చూడడానికి మనం ట్రై చేసినాం. ఆ ప్రయత్నంలో మనం ఏం చేసినామంటే దీనికి సంబంధించిన ఇంట్రొడక్షన్, అసలు ఈ తెస్సలోనిక అనే ఈ పట్టణానికి సువార్త అనేది ఎట్లా వచ్చింది అనే సంగతి చూసినాం. అక్కడ సంఘం అనేది ఎట్లా స్థాపింపబడ్డది అనే సంగతి మనము చూసినాం. సో చూసిన తర్వాత మనం ఏం చేసినామంటే ఈ యొక్క ఇంట్రొడక్షన్ ఉత్పోద్ఘాతము దగ్గరికి వచ్చేసరికి మొదటి అధ్యాయంలో ఏముంది అనే సంగతి మనం గమనిస్తే, న్యూ కన్వర్ట్స్, క్రొత్తగా రక్షణ పొందిన విశ్వాసులు అంటే ఎవరు అనే సంగతి ఈ యొక్క మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మొదటి అధ్యాయంలో ఉన్నది. ఫస్ట్ చాప్టర్లో ఏముంది అని అంటే, న్యూ కన్వర్ట్స్, కొత్తగా రక్షణ పొందిన వాళ్ళు, లేకపోతే యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నాకు ఏమేమి లక్షణాలు ఉండాలి, నేను ఎట్లుండాలి అనే సంగతి ఈ మొదటి అధ్యాయంలో ఉన్నది. రెండో అధ్యాయానికి వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు వాళ్ళ మధ్యలో ఎటువంటి సేవా పరిచర్య చేసినాడు, ఆయన ఎంత ప్రయాసపడ్డాడు, ఆయన ఎంత ప్రయాసపడితే అక్కడ సంఘం అనేది స్థాపింపబడ్డది, ఆయన ఎంత ప్రయాసపడితే అక్కడ ఆత్మలు రక్షింపబడ్డాయి అనే సంగతి, ఆయన ప్రయాసం గురించి అపోస్తలుడైన పౌలు చేసిన పరిచర్య అక్కడ మనము చూస్తాం. సో రెండో అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఏం చేస్తాడంటే, నేను ఈ సంఘానికి మళ్ళీ వెళ్ళి అక్కడున్న ప్రజలను దర్శించాలి, ఒకసారి వెళ్ళి నేను వాళ్ళకి దర్శించి వస్తాను, వాళ్ళకి వాక్యం చెప్పి వస్తాను అనే ఉద్దేశంలో ఆయన ఉండే సైతాన్ గారు పట్టుకొని కూర్చున్నాడు. సైతాన్ పోనివ్వట్లేదు, నువ్వు ఎట్టి పరిస్థితిలో ఆ తెస్సలోనికలో స్థాపింపబడ్డ సంఘానికి పోవడానికి వీలే లేదు అని సైతాన్ ఆటంకం చేసినాడు. సో సైతాన్ ఆటంకం చేసినాడు కాబట్టి ఆ అపోస్తలుడైన పౌలు ఏం చేసినాడంటే, మరి ఆ చర్చిలో సేవకుడు లేకపోతే ఇబ్బంది అయిపోతుంది కదా అని తిమోతిని వాళ్ళ మధ్యలోకి పంపిస్తాడు. సో 3వ అధ్యాయంలో అదే ఉంటుంది. తిమోతి వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళ మధ్యలో పరిస్థితి ఎట్లా ఉన్నది, వాళ్ళ మధ్యలో సేవ చేసినాడు. సో ఈ తిమోతి ద్వారానే అపోస్తలుడైన పౌలుకి తెలుస్తుంది అనమాట, సంఘంలో పరిస్థితి ఎట్లా ఉన్నది, సంఘంలో విశ్వాసులు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఆత్మీయమైన విశ్వాసులేనా లేకపోతే శారీర సంబంధమైన విశ్వాసులా అనే సంగతి అక్కడ అపోస్తలుడైన పౌలుకి తెలుస్తుంది అన్నమాట. దాని తర్వాత 4వ అధ్యాయంలో ఏముందంటే, హౌ టు లివ్ ఏ హోలీ లైఫ్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత నేను పవిత్రంగా ఎట్లా జీవించాలి, యేసు ప్రభుని నమ్ముకోకన్నా ముందు నేను ఎట్లా బతికినానో యేసు ప్రభుని నమ్ముకున్నాక కూడా గట్లనే బతుకుతా అని అంటే మాత్రం సరే, అది అసలు దేవుని చిత్తం కానే కాదు, అది దేవుని ఉద్దేశం కూడా కాదు. అర్థమవుతుందా? ఈరోజు పొద్దుగాల 9 గంటలకు నాకు ఫోన్ చేసి చెప్పినాడు, నేను అప్పటికే ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చినా నేను నేరుగా ఆఫీస్ నుంచి 8కి వచ్చినాను. 9 గంటలకు ఫోన్ చేసి చెప్తే, సరే నేను మా ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని ఒక 1 అవర్ అర్లీ బయలుదేరి వస్తుందని చెప్పాను. 4 గంటలకు బయలుదేరితే 6:30 కల్లా ఇంటికి వచ్చాను. అర్థమవుతుందా? సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం ఎవరి దగ్గరికైనా వెళ్తాము, ఏదైనా సరే బతిమలాడతాము, రిక్వెస్ట్ చేస్తాము, సార్ నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళేది ఉంది అని అడిగి వచ్చినాను. వచ్చేటప్పుడు అద్భుతం జరిగింది. నేను ఒక క్యాబ్ మాట్లాడుకొని వచ్చాను. ఆ క్యాబ్ డ్రైవరు శంషాబాద్ నుండి లింగంపల్లి దాకా వచ్చినాడు. లింగంపల్లి దాకా నా దగ్గర ₹1 కూడా తీసుకున్నాడు. నేను చేసిన పని ఏంటంటే, నా మెడలో ఐడి కార్డు వేసుకోవాలి.
జిఎంఆర్ ఎంప్లాయీస్ దగ్గర నేను ఛార్జ్ చెయ్యను సార్ అని చెప్పాడు ఆయన. ₹1 కూడా తీసుకోలేడు ఆయన నా దగ్గర. ఆ క్యాబ్ డ్రైవర్ ఎప్పటి నుంచో వచ్చినాడు. జిఎంఆర్ ఎంప్లాయీస్ దగ్గర నేను ఛార్జ్ చెయ్యను సార్, నేను ఛార్జ్ తీసుకోను అన్నాడు. నేను దేవునికి స్తోత్రం అని చెప్పిన మనసులో. అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చేసరికి ఈ టైంలో నేను కరెక్ట్ టైంకి వచ్చాను. దేవుని పరిచర్య, దేవుని ఇంటికి వెళ్ళాలి అని అంటే ఎక్కడైనా సరే నన్ను పొరపాటున ఎక్కడైనా పరిచర్యకు వేసినా నేను గంట ముందు పోయి ఉంటాను, ముందే పోయి ఉంటాను. ఎవరు వచ్చినా రాకున్నా నాకు సంబంధమే లేదు. నేను మాత్రం కరెక్ట్ టైంకి పోయాడు. అది నాకు నేర్పించాడు. కాబట్టి హౌ టు లివ్ ఏ హోలీ లైఫ్, పవిత్రంగా మనం ఎట్లా జీవించాలి అనే సంగతి ఈ యొక్క 4వ అధ్యాయంలో మనము చూస్తాం. సో నా ఆఫీస్లో నాకు తర్వాత కొంచెం సాక్ష్యం మంచిగానే ఉంది కాబట్టి నేను ఎప్పుడు లీవ్ అడిగితే అప్పుడు నాకు లీవ్ ఇస్తారు. ఎప్పుడు నేను వెళ్ళిపోతానంటే అప్పుడు సరే నువ్వు వెళ్ళిపో అని అంటారు. సో కాబట్టి నా అధికారులకి నా మీద నమ్మకం, నాకు కూడా నా అధికారుల మీద నమ్మకం. మా సోనియమ్మనేమో రేపు నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవాలన్నాడు. రేపు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీసుకోవాలి, దానికి కూడా పర్మిషన్ ఇచ్చాను. కాబట్టి ఏమి అంటే హౌ టు లివ్ ఏ హోలీ లైఫ్ అనే సంగతి మనం ధ్యానించడం అనుకోండి చాలా అద్భుతంగా ఉంది. సో 5వ అధ్యాయానికి వచ్చేసరికి ఏముంటుంది అక్కడ అంటే ప్రిపరేషన్ ఫర్ క్రైస్ట్స్ కమింగ్, యేసుక్రీస్తు ప్రభుల వారి 2వ రాకడ కొరకైన సిద్ధపాటు. యేసుప్రభు రాకడ కొరకు నేను ఎట్లా సిద్ధపడాలి అనే సంగతి ఆ 5వ అధ్యాయంలో మనము చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పవిత్రుడు కాబట్టి ఈ లోకంలో నేను కూడా పవిత్రుడుగానే ఉండాలి. నా తలంపులు కానీ, నా ఆలోచనలు కానీ, నా హృదయంలో నుంచి వచ్చే ఆలోచనలు కానీ, నా అంతరంగమైనా సరే, బయటైనా సరే, నోరైనా సరే, నాలుకైనా సరే, అన్నీ పవిత్రంగానే చూసుకోవాలి. కొంచెం కూడా అపవిత్రత అనేది లోపలికి రానియొద్దు. గుర్తుపెట్టుకోండి. మనం అట్లా ఇంట్లో నుంచి అడుగు బయటికి పెట్టినామంటే కదా నా మైండే పాడైపోతుంది. చూడకూడనివన్నీ చూస్తూనే ఉంటాం, తలంచకూడనివన్నీ తలుస్తూనే ఉంటాం. ఫస్ట్ మనం మైండే పాడైపోతుంది. ఇంకా అన్నిల మధ్యలోకి పనిచేయడానికి వెళ్ళినామంటే వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ మాటలలో మనం కూడా మాటలు కలిపేస్తాం. వాళ్ళ మాటలు, వాళ్ళు మాట్లాడే విధానాన్నే నేను కూడా నేర్చుకుంటాను. నేను కూడా గట్లనే మాట్లాడడం స్టార్ట్ చేస్తాను. వెరీ వెరీ డేంజర్. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఈ యొక్క నేను పవిత్రంగా జీవించడం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. సో మనం అట్లనే జీవించడానికి ట్రై చేయాలి. కానీ నా మనసు కానీ, నా హృదయం కానీ, నా తలంపులు కానీ, నా ఆలోచనలు కానీ, నా యొక్క ఊహలు కానీ, వీటన్నిటిలో ఎక్కడ కూడా అపవిత్రత అనేది నేను రానివ్వను. చాలా చాలా కాన్షియస్గా ఉండాలి. అట్లా ఉంటేనే ఏమి అంటే మనం ఈ లోకంలో స్ట్రాంగ్గా, బలంగా, స్థిరంగా అన్నిల మధ్యలో ఉంటాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ కొరకైన సిద్ధపాటు. ఈ 5 అధ్యాయాల యొక్క ఇది ఇంట్రొడక్షన్ తర్వాత ఏం చేసినాము అంటే మొదటి అధ్యాయాన్ని స్టార్ట్ చేసినాము. మొదటి అధ్యాయంలో 2 వచనాలు చదివినాము, 2 వచనాలు చూసినాం. ఈరోజు 3వ వచనం చదువుతాం. సో ఈ మొదటి అధ్యాయంలో వచ్చేసరికి న్యూ కన్వర్ట్స్ అంటే కొత్తగా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత ఒక విశ్వాసికి ఏముండాలి అంటే 14 రకాల లక్షణాలు ఉండాలి. ఆ మొదటి అధ్యాయంలోనే యేసు ప్రభువుని నమ్ముకున్న ఒక వ్యక్తికి 14 రకాల లక్షణాలు ఉండాలి అనే సంగతి మనం చూసినాం. మొదటి అధ్యాయంలో మొదటి వచనం తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందున్న దెస్సలోనికైన సంఘమునకు పౌలును, సిల్వాను, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది కృపయు సమాధానమును మీకు కలుగును గాక. క్రీస్తు నందు ఉన్న సంఘము, క్రీస్తు నందు ఉన్న కుటుంబము, క్రీస్తు నందు ఉన్న విశ్వాసి అనే సంగతి ఫస్ట్ వచనంలో మనం చూస్తాం. సెకండ్ వచనానికి వచ్చేసరికి ఈ సెకండ్ వచనం నుండి ఏమి అంటే ఈ యొక్క క్వాలిటీస్ 14 క్వాలిటీస్ ఆఫ్ ఎ క్రిస్టియన్, లేకపోతే 14 క్వాలిటీస్ ఆఫ్ ఎ బిలీవర్. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న ఒక వ్యక్తికి 14 రకాల ఈ యొక్క లక్షణములు ఖచ్చితంగా కలిగి ఉండాలి అనే సంగతి మనం చూస్తాం. అందులో మనం ఫస్ట్ చూసింది ఏంటంటే విశ్వాసము, దాని తర్వాత ప్రేమ, దాని తర్వాత ప్రయాసము. 3 విషయాలు చూస్తాం మనం. విశ్వాసము, ప్రేమ, ప్రయాసము, ఈ 3 విషయాలు మనం ఇంతకుముందు. సో దాని తర్వాత ఇప్పుడు 3వ వచనం నేను చదువుతున్నాను. 2, 3 కలిసి ఉన్నాయి. నేను మరొకసారి చదువుతున్నాను, గమనించండి. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ మొదటి అధ్యాయము
2-3 వచనాలు. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసంలో మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ వచనంలో కూడా, ఈ 3వ వచనంలో కూడా మళ్ళీ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఓర్పు, చాలా ప్రాముఖ్యం. పేషెన్స్, సహనము అని కూడా చెప్పచ్చు. ఓర్పు, ఈ ఓర్పే చాలా మందికి ఉండనే ఉంటుంది. అర్థమవుతుందా? నేను చదువుకున్న తర్వాత నాకు ఉద్యోగం రావాలి అంటే నాకు ఓర్పు ఉండాలి. తర్వాత నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు పెళ్లి కావాలి అని అంటే చాలా ఎక్కువ ఓపిక ఉండాలి. పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ దేవుడి వాక్యానుసారంగా దేవుడి చిత్తం కనుక్కునే అంతవరకు మనము ఓపిక కలిగి ఉండాలి. అందుకే లోకంలో ఏమంటారంటే మ్యారీయింగ్ లేట్ ఈజ్ బెటర్ దాన్ మ్యారీయింగ్ రాంగ్ అని అంటారు. సార్, మ్యారీయింగ్ లేట్ ఈజ్ బెటర్ దాన్ మ్యారీయింగ్ రాంగ్. తప్పు వ్యక్తిని పెళ్లి చేసుకున్న కంటే ఆలస్యంగా పెళ్లి చేసుకుని నయం. ఓర్పు అనేది చాలా అవసరం. ఉదాహరణకి అబ్రహాం ఉన్నాడు. దేవుడు ఆయనకు వాగ్దానం చేసినాడు, నీకు ఖచ్చితంగా కుమారుని ఇస్తా. ఆ వాగ్దానం చేసినప్పుడు ఆయనకు 75 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు. ఆయన కుమారుడు ఎప్పుడు పుట్టిండు? అమ్మ, ఎంత ఓపికనో కదా! 25 ఇయర్స్ వెయిట్ చేసినాడు ఆయన కుమారుని కోసం. ఎంత ఓపిక ఉంది అబ్రహాంకి. సో ఓర్పు అనేది చాలా అవసరం. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న ఒక విశ్వాసికి ఓపిక, ఓర్పు, సహనము అనేది లేకపోతే ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎగురుతూనే ఉంటాం మనం. కోపం వచ్చేస్తుంది వెంటనే అట్లా. సో ఐ షుడ్ కంట్రోల్ మై ఎమోషన్స్. నా ఎమోషన్స్ని నేను కంట్రోల్ చేసుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్ అని అంటారు కదా. సో ఆత్మ ఫలములలో సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇది ఆత్మ ఫలము అనే దాంట్లో ఒక స్లైస్ అనమాట. సెల్ఫ్ కంట్రోల్. ఐ షుడ్ కంట్రోల్ మై సెల్ఫ్. నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని మేకులతో కొడుతున్నా ఆయన కోపం రాలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారిని కొరడాతో కొడుతున్నా ఆయన కోపం రాలేదు. ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టినా ఆయన కోపం రాలేదు. ఓపికగా సహించినాడు అన్ని. అసలు నిజంగా అంత ఓపిక, అంత ఓర్పు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు కూడా అర్థమవుతలేదు. అసలు నన్ను ఎవరైనా ఒక్క మాట అంటే కూడా నేను సహించను. వెంటనే లోపల నుంచి కోపము, రోషము, పౌరుషము అన్నీ వచ్చేసి ఏమో అనేస్తాయి. చాలా ఓపికగా, చాలా పేషెన్స్తోని మనము ఉండాలి. మీకు అర్థమవ్వాలంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నేను పనిచేస్తున్నాను. డైలీ 900 ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి ఆ ఎయిర్పోర్ట్లో. డైలీ 900 ట్రాన్సాక్షన్స్, గుర్తుపెట్టుకోండి. 900 సేవలు ప్రతిరోజు ఆ ఎయిర్పోర్ట్లో జరుగుతాయి. దాని తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్, ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్ కూడా మా జిఎంఆర్ గ్రూప్. డైలీ 1500 ట్రాన్సాక్షన్స్. ప్రతిరోజు 1500 ట్రాన్సాక్షన్స్ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరుగుతాయి. అట్లా మొత్తం జిఎంఆర్ గ్రూప్కి 7 ఎయిర్పోర్ట్లు ఇండియాలో ఉన్నాయి. బయట దేశంలో 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. మొత్తం 9. ఆ 9 ఎయిర్పోర్ట్లకు సంబంధించిన కార్పొరేట్ ఆఫీస్ ఇప్పుడు నేను పనిచేస్తున్న ఆఫీస్. ఒక ఎయిర్పోర్ట్లో 900 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. నిన్న 900 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అంటే ఆ 900 ట్రాన్సాక్షన్స్ ఈరోజు నేను కంప్లీట్ చేయాలి. ఆ 900 ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేయడానికి టీమ్గా పనిచేస్తారు. 30 టీమ్స్ ఉన్నాయి అక్కడ, 30 టీమ్స్, లేకపోతే 40 టీమ్స్, 50 టీమ్స్. ఒక్కొక్క టీంకు 7 మంది, 15 మంది, 20 మంది. ఎంత ఓపికతో మేము పనిచేస్తామో, ఎంత ఓపిక, ఎంత సహనంతో మేము పనిచేస్తామో నా సహనం నాకే అర్థమవుతున్నాడు. అక్కడ పని చూసిన తర్వాత 7 ఎయిర్పోర్ట్లు, ఆ ఎయిర్పోర్ట్ల తర్వాత మళ్ళీ బయట దేశంలో 2 ఎయిర్పోర్ట్లు, అది కాకుండా ఇంకా హైవేస్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, దాని తర్వాత ఇంకా చాలా ఏరియాస్ ఉన్నాయి. 200 కంటే ఎక్కువ గ్రూప్ కంపెనీస్ ఉన్నాయి. దానికి చాలా పెద్ద గ్రూప్ అది జిఎంఆర్ గ్రూప్ అని. డైలీ అసలు మేము నిజంగా నిన్న జరిగిన 900 ట్రాన్సాక్షన్స్ ఈరోజు కంప్లీట్ అయిపోతాయి. మరి
అక్కడ పని భరించలేక ఆ పని ఎంత ఒత్తిడి ఉంటుంది, పై అధికారుల నుండి ఎంత ఒత్తిడి వస్తుంది, ఎన్ని మెయిల్స్ వస్తాయి, ఎన్ని ఫోన్ కాల్స్ వస్తాయి, అవన్నీ చూసి మెంటల్లీ ప్రజలు పీస్ఫుల్ మైండ్ లేదు వాళ్ళకి. నాతో పాటు పనిచేసే మిగతా కొలీగ్స్కి దే ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ అ పీస్ఫుల్ లైఫ్, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఇన్ దట్ ఆఫీస్. అందరూ రిజైన్ చేసేపోతున్నారు. వాడు రిజైన్ చేస్తే మళ్ళీ వాని పని మా మీదనే పడుతున్నారు, మళ్ళీ మేమే చేయాలి. నన్ను చూసి చాలామంది అన్నారు. అది నిజంగా నా గురించి గొప్పతనం చెప్పుకోవడం కాదు. ఓపిక అనేది ఈ ఏదైనా సరే నేను బైబిల్లో నుంచే నేర్చుకున్నాను, ఈ మందిరంలోనే నేర్చుకున్నాను. హృదయ రంజన్ గారు, మీరు అంత ఓపికగా పని ఎట్లా చేస్తున్నారు? మీకు అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మీరు టెన్షన్ పడడం కానీ, ఎప్పుడైనా సరే ఇలా జరుగుతుంది ఎలా చేద్దామని ఇతరుల మీద కోపగించుకోవడం, ఇతరుల మీద అరవడం మేము ఎప్పుడు చూడలేదు. హౌ ఆర్ యూ ఏబుల్ టు డూ ద వర్క్ పీస్ఫుల్లీ? ఇంత పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో మీరు ఎట్లా పనిచేస్తున్నారు అనే ప్రశ్న ఒక అన్నింటి అంటే మా టీమ్మేట్, నాతో పాటు పనిచేసే నా టీంలో ఉన్న వాళ్ళకే వస్తే అప్పుడు నేను చెప్పినాను, అయ్యగారు నేను ఏమీ చేయను, పొద్దుగల లేవగానే వాక్యం చదువుతాను, వాక్యం చదివిన తర్వాత నేను ప్రార్థన చేసుకుంటాను. ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ద సేమ్ పీస్ విచ్ ఐ ఆమ్ ఎంజాయింగ్, యూ రీడ్ గాడ్స్ వర్డ్. దేవుడి వాక్యం చదవండి. ఖచ్చితంగా మీరు కూడా నాలాగే పీస్ఫుల్గా ఉంటారు. అందుకే ఆడ సమాధానకర్తయగు దేవుడు. ఈ దేవుడే మనకు సమాధానం ఇచ్చేటోడు. ప్రతిరోజు ఇదే మాట అడుగుతున్నారు, ఆఫీస్కి ఇంత కరెక్ట్ టైంకి మీరు ఎట్లా వస్తున్నారు, ఎట్లా మీ టైంని కరెక్ట్ టైంకి కంప్లీట్ చేస్తున్నారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా ల్యాప్టాప్ ఏమి ఓపెన్ చేయాలి, ఆఫీస్ అవర్స్లోనే అంత వర్క్ కంప్లీట్ చేసేస్తాను. 9 o'clock చైర్ మీద కూర్చున్నాను అంటే కరెక్ట్ 1 o'clock లేస్తానండి. మధ్యలో ఇంటర్వెల్కి కూడా లేదు. మళ్ళీ 1 నుంచి 1:30 వరకు లంచ్ చేసుకున్న తర్వాత 1:30 నుంచి 5:30 వరకు మళ్ళీ చైర్ మీద కూర్చుంటే మళ్ళీ లేవలేదు. ఎవరితో కూడా మాట్లాడను, ఎవరితో కూడా ఏమీ చిట్ చాటింగ్ చెయ్యను, ఆ ఫోన్ కూడా ఎక్కువ ఏమీ చూడాలి. నా పని ఏదో నేను చూసుకుంటాను, వచ్చేస్తాను బయట. ఏ ఒక్క అధికారి కూడా హృదయ రంజన్ గారు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ల్యాప్టాప్ ఓపెన్ చేయాలి, ఈరోజు పని ఉంది, మీరు ఖచ్చితంగా చెయ్యాలి, మీరు ఆన్లైన్లో ఉండాలి అని అనలేదు ఇప్పటివరకు. ఆయన కరెక్ట్ టైంకి వర్క్ కంప్లీట్ చేస్తాడండి అని అన్న. ఈరోజు నాకు ఆ సాక్ష్యం ఉంది. నేను కహానీలు చెప్పట్లేదు. మీకు ఎవరికైనా ఉద్యోగ ఆపర్చునిటీస్ ఉంటే మీరు ఒకసారి రండి, మేము ఎంత కష్టపడుతున్నావో మీకు ఆలోచిస్తా. నువ్వు ఒక్క 2 నెలలు ఆడ ఉన్నావంటే నేను నీకు చేయబడతాను. ఓపిక అనేది మనిషికి చాలా అవసరం. బైబిల్లో మోషే ఉన్నాడు కదా, మోషే సేవా ట్రైనింగ్ ఎన్ని సంవత్సరాలు తెలుసా ఎవరికైనా? చెప్పు, మోషే సేవా ట్రైనింగ్ ఎన్ని సంవత్సరాలు? వినయ్ గారు వినయ్ వాళ్ళ మమ్మీ 40 years. గుర్తుపెట్టుకోండి, 40 years. మోషే సేవా ట్రైనింగ్ ఎన్ని సంవత్సరాలు? 40 years. ఒక సేవకుని ఇంట్లో 40 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. సేవకుని కూతురు పెళ్లి చేసుకున్నాడు, సేవకుని దగ్గరనే సేవ నేర్చుకున్నాడు ఆయన. తెలుసా? మిద్యాన్ యాజకుడు ఎవరు? ఇత్రో. మిద్యాన్ యాజకుని ఇంట్లో 40 సంవత్సరాలు ఉన్నాడు. మోషే సేవా ట్రైనింగ్ 40 years. 40 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు ఆయనతో ప్రత్యక్షంగా మాట్లాడాడు. 40 సంవత్సరాల దాకా దేవుని స్వరం తెలియదు ఆయన, మళ్ళీ సేవా ట్రైనింగ్లోనే ఉంది. ఎంత ఓపిక ఉందో కదా మోషేకి. యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముకున్న తర్వాత నాకు కూడా అంతే ఓపిక ఉండాలి. 6 లక్షల మంది ప్రజలని ఆయన అరణ్యంలో అట్లా నడిపిస్తున్నాడు అంటే ఆ 6 లక్షల ప్రజలని ఆయన ఎట్లా కంట్రోల్ చేసినాడు? ఇక్కడ మనకు సంఘ పెద్దలు 5 మంది 6 మంది ఉన్నారు, బాధ్యత గల సహోదరులు ఇంకొక 5-6 మంది ఉన్నారు. మనకు 300 మంది వస్తున్నారు అంటే ఆ 300 మందిని పట్టించుకోనికే మన వల్ల అవుతాం. ఎంత కరెక్టేనా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఆ సండే స్కూల్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, మన మధ్యలో యవనస్తులు ఎట్లున్నారో తెలియదు, సండే స్కూల్ టీచర్స్ ఎట్లున్నారో తెలియదు, ఏమీ తెలియదు. అసలు ఏదో వస్తున్నాము, వింటున్నాము, పోతున్నాము, అయినా. మరి మోషే 6 లక్షల మంది ప్రజలని హౌ హీ కంట్రోల్ చెప్పండి. ఆయనకు ఎంత ఓపిక ఉంది. అందరూ ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందంటే అందరూ మోషే దగ్గరికే వస్తున్నారు, అందరూ మోషేకే కంప్లైంట్ చేస్తున్నారు, మాకు నీళ్ళు లేవు, మాకు ఈ కూర కావాలి, మాకు ఆ కూర కావాలి, నాకు అది తినబుద్ధి అవుతుంది, ఇది తినబుద్ధి అవుతుంది. ఎంత ఓపిక, ఎంత ఓర్పు, ఎంత సహనం ఉంది మోషే. అందుకే ఈ వాక్యం మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. లేదు అంటే బైబిల్ స్టడీకి రండి, కనీసం బైబిల్ స్టడీ పైన రండి.
ఈ వాక్యము మీకు అర్థమవుతుంది. మీరు యూట్యూబ్లో వాక్యం వింటే మీకు ఏం అర్థం కాదు, వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియదు. నేను ఎప్పుడు కూడా యూట్యూబ్లో కూడా వాక్యం వినా, కానీ వాక్యమే చదువుకుంటాను, ప్రార్థన చేస్తాను. నేను డైలీ 5.5 hours జర్నీ చేస్తాను. 5.5 గంటలు నా ప్రయాణంలోనే పోతుంది. ఆ ప్రయాణంలో మంచిగా కళ్ళు మూసుకొని ఈరోజు నేనేం వాక్యం చదివినాను, ఏ అధ్యాయం చదివినాను, ఏ అధ్యాయంలో ఏముంది, అదే ధ్యానిస్తూ ఉంటాను. అట్లా ధ్యానిస్తూ ఉంటే పనికిమాలిన తలంపులు, పనికిమాలిన ఆలోచనలు, పనికిమాలిన సమస్యలు అవన్నీ ఏమీ గుర్తుకు రావడం తెలుసా. ఈ వాక్యానికి ఆ శక్తి ఉంది. నీ లోపల ఉన్న సమస్యలని, నీ మనసులో ఉన్న వేదనని తీసి పాడేసే శక్తి ఈ వాక్యానికి ఉంది. టైం వేస్ట్ ఎప్పుడు కూడా చేసుకోకుండా ఏమి అంటే ఈ యొక్క వాక్యాన్ని నేను ధ్యానిస్తాను. కాబట్టి దట్స్ వై ఐ వుడ్ ఏబుల్ టు ఎంజాయ్ ఎ పీస్ఫుల్ లైఫ్. ఎంత ప్రెషర్ ఉన్నా సరే కరెక్ట్ టైంకి నా పని మాత్రం నేను కంప్లీట్ చేసుకునే ఉంటాను. కాబట్టి ఓపిక, ఓర్పు, లేకపోతే సహనము అనేది మనందరికీ చాలా అవసరం. కాబట్టి నోవాకి కూడా చాలా ఓపిక ఉంది. నోవా కూడా ఎన్ని సంవత్సరాలు కట్టిండో తెలుసా మీకు? ఎన్ని సంవత్సరాలు కట్టిండమ్మా? ఆచారన్నా నోవా ఎన్ని సంవత్సరాలు కట్టిండు? కూడా 120 years. కెన్ యూ ఇమాజిన్ 120 years? 120 సంవత్సరాలు ఆయన పని చేసినాడు, ఓడ కట్టినాడు. ఎంత ఓపిక కావాలి ఆయన. ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారా? కానీ ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడలు, భార్య, 8 మంది. లోకంలో లోకస్తులంతా సూటిపోటి మాటలు అంటూనే ఉన్నారు. ఓ నువ్వా ఏం తయారు చేస్తున్నావు, ఇప్పటిదాకా మేము వాన నేసులేదు, మా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చెప్తుంది. ఎక్కడికి కురుస్తుంది వాన, ఎట్లొస్తాయి నీళ్లు, అసలు పైనుంచి నీళ్లు రావడం ఏంది, పైన నీళ్లు నేరు చూసావా, నీకు తెలుసా? ప్రజలందరూ కూడా వెంటలోడు 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 వెంటలోడు, అయ్యో ఓడ చేసుకుంటున్నాడు, వెంటలోడు 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 అని. 120 సంవత్సరాలు ఆయన ప్రయాస పడ్డాడంటే నిజంగా అసలు ఎంత ఓపిక ఉంది వాళ్ళకు కదా. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఈ ఓపిక, ఓర్పు, సహనము అనేది నాకు చాలా ఉంటాయి. ఒకవేళ నా పేషెన్స్ కనుక పోయిందనుకో, ఇక నేను ఎట్లా ప్రవర్తిస్తున్నానో నాకే తెలియదు. నా నోట్లో నుంచి ఎటువంటి బూతులు వస్తాయో కూడా తెలియదు. అందుకే ఏముండాలి? ఓపిక, లేకపోతే ఓర్పు, సహనము, ఏమైనా పేషెన్స్. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఒక వ్యక్తికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం చూసినాము విశ్వాసము, రెండవ లక్షణం చూసినాము ప్రేమ, మూడవ లక్షణం చూసినాము ప్రయాసపడడం, నాలుగవ లక్షణం చూసినాము ఓర్పు, ఐదవ లక్షణం ప్రార్థన. ఇక్కడనే ఉన్నది చూడండి. మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు. యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలలో ఇంకొక లక్షణం ఏంటి అంటే ప్రార్థన. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం. ఈ ప్రార్థన అనేది ఊపిరి లాంటిది. ప్రార్థన అనేది నాలో ఉన్న రక్తం లాంటిది. ప్రార్థన అంటే హృదయము. ప్రార్థన అంటే ఊపిరి. ప్రార్థన అంటే నాలో ఉన్న రక్తం. ప్రార్థన అంటే హృదయము. హృదయంలో ఉండే రక్తం అనేది బాడీ మొత్తానికి సప్లై అవుతుంది. సో ప్రార్థన అనేది ఏం చేస్తుందంటే నా ఆత్మీయ జీవితానికి మొత్తం సప్లై అయ్యి అది నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుతుంది. నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న మనకి అన్యులకి తేడా కూడా అక్కడనే ఉంది. అన్యులు కూడా ప్రార్థనలు చేసుకుంటున్నారు, వాళ్ళ విగ్రహాలకు ఏదో వాళ్ళు మొక్కుకుంటున్నారు, ఎక్కడనో పోతున్నారు, ఏమో చేస్తున్నారు. వాళ్ళ ప్రార్థనలకు జవాబు వచ్చింది అని ఎవరు కూడా చెప్పలేదు. వాళ్ళ ప్రార్థనకు జవాబు ఇచ్చేటోళ్ళు ఎవరే లేరు. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనకు ఉన్న నిరీక్షణ ఏంటంటే నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే సఫలం చేస్తాడు, విఫలం కాదు. సో ప్రార్థనా పరుడు ఎట్లా ఉంటాడంటే సఫలం అంటే విజయ పదంలోనే ఉంటాడనమాట. ప్రార్థన లేదు అంటే ఓటమి, ప్రార్థన ఉంది అని అంటే విజయము. ప్రార్థనలోనే విజయం. సో కాబట్టి నేను ఒక చోటుకి పరిచర్యకి వెళ్ళినాను. ఆ పరిచర్యకి వెళితే అక్కడ ఒక కుటుంబం వాళ్ళు నాకు భోజనం ఏర్పాటు చేసినారు.
భోజనం ఏర్పాటు చేస్తే యంగ్ బాయ్ ఉన్నాడు, వాళ్ళకి డిగ్రీ చదువుతున్నాడట. తర్వాత యంగ్ గర్ల్ ఉంది, 9th క్లాస్ చదువుతుంది. సో ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనం చేసుకున్న తర్వాత సరే ప్రార్థన చేసి వెళ్తాను అని చెప్పినాను. ప్రార్థన చేసేటప్పుడు అందరూ సాప్ వేసినారు, అందరూ కూర్చుంటే ఆ బాబుకి అడిగిన నేను ఏం చేస్తున్నావు అని. అయితే నేను డిగ్రీ చదువుతున్నానండి. ఎక్కడ చదువుతున్నావు డిగ్రీ అని అంటే ఉప్పల్లో చదువుతున్నా అన్నాడు. వాళ్ళు ఉండేది శంషాబాద్. ఉప్పల్ నుండి శంషాబాద్ నుండి ఉప్పల్కి చాలా దూరమే ఉన్నది, అది దగ్గర కూడా ఏమి. అంత దూరం ఎందుకు తీసుకున్నావు కాలేజు, అంత దూరం నువ్వు కాలేజీలో సీటు ఎందుకు తీసుకున్నావు అని అంటే అప్పుడు ఆ యవనస్తుడు చెప్పినాడు, వాళ్ళ మమ్మీ డాడీ కూడా చెప్పినాడు. ఏమి అంటే ఆయనకి సీట్ వచ్చిన కాలేజ్ ఎలాంటి కాలేజ్ అంటే కేటీఆర్ అదే కాలేజీలో చదువుతున్నాడు, కేసీఆర్ మన్మడు కూడా అదే కాలేజీలో చదువుతున్నాడు. దాని తర్వాత ఎవరు మన రేవంత్ రెడ్డి కూతురు కూడా అందులోనే చదువుకున్నారంట. సో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పిల్లలు అందరూ ఆ కాలేజీలోనే చదువుకున్నారు అంకుల్. సో మా బాబుకి ఆ కాలేజీలోనే సీట్ రావాలి అని మేము ప్రార్థన చేసుకున్నాం. వ్యక్తిగతంగా వాడు కూడా ప్రార్థన చేసుకున్నాడు, కుటుంబ ప్రార్థనలో మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. మా బాబుకి ఆ కాలేజీలోనే సీట్ రావాలి, ఎట్టి పరిస్థితిలో మా బాబుకి ఆ కాలేజీలో సీట్ రావాలి. సంఘ ప్రార్థనలో కూడా మేము గదే ప్రార్థన చేస్తాం. అర్థమవుతుందా మా వాక్యం? సంఘ ప్రార్థనలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ కాలేజీలో మా పిల్లలకి సీటు రావాలి. మా దగ్గర పైసలు లేదు. ఆ కాలేజ్ అంటే అది మామూలు కాలేజ్ ఏం కాదు. బిగ్ షాట్స్ అందరూ అందులో చదివినారంటే పెద్ద పెద్ద ఫీజులు కట్టేట్టు రావాలి. మనకు అన్ని పైసలు లేవు, మన దగ్గర ఏమీ లేవు, ఓన్లీ యేసులో ఒకడే ఉన్నాయి. ప్రార్థన చేస్తాం, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. ప్రభా ఆ కాలేజీలో ఎట్టి పరిస్థితుల్లో మా పిల్లగానికి సీటు కావాలి. ఆ కాలేజ్లో అడ్మిషన్ రావాలంటే కూడా వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ అయిన వాడికే ఇస్తారు సీటు. సో కాబట్టి దేవుడికి స్తోత్రం. దేవుడు మా ప్రార్థనలు ఆలకించడం కదా, సంఘ ప్రార్థన కూడా ఆలకించండు. మా బాబుకి ఆ కాలేజీలో సీట్ వచ్చింది, మా బాబుని అందులో జాయిన్ చేసినాం. అందులో జాయిన్ చేసి అడ్మిట్ అయ్యి వచ్చేటప్పుడు మేము హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలోకి వచ్చి దేవునికి వందనాలు చెప్పినాం. మేము లార్డ్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు యూ. ఈ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అది దూరమైనా సరే మా బాబు ఇప్పుడు వెళ్తున్నాడు, దేని కాలేజ్ వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఇప్పుడు డిగ్రీ 2nd ఇయర్ ఆయన. సో కాబట్టి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ దిస్ గాడ్ వెన్ వీ బిలీవ్. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అని వాక్యంలో రాయబడ్డాడు. అబ్రహాం ఏం చేసినాడంటే ఇష్మాయిల్ గురించి ప్రార్థన చేసినాడు. అదేనా, ఇష్మాయిల్ గురించి ప్రార్థన చేసినాడు. ప్రభా ఇష్మాయిల్ కూడా నా కొడుకే, నువ్వేమో వాడిని ఎరగొట్టు అనబట్టింది. ఏం చేయాలి? నీ మాట చొప్పున నేను ఎరగొడతా. మరి వాడు ఏమైపోతాడు? ఇష్మాయిల్ గురించి నువ్వు చేసిన ప్రార్థన నేను ఆలకిస్తున్నా. ఆ ఇష్మాయిల్ కడుపులో నుండి కూడా 12 మంది కుమారులు వచ్చినారు. ఆ 12 మంది కుమారులు రాజులు వాళ్ళు. అంత అద్భుతంగా దేవుడు అబ్రహాంని ఆశీర్వదించాడు. కేవలం అబ్రహాం మంచి ప్రార్థన పరుడు కాబట్టి. సో యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముకున్న తర్వాత ఒక విశ్వాసికి ఉండాల్సిన మెయిన్ లక్షణం కూడా అదే, ప్రార్థన అనేది ఖచ్చితంగా ఉండాలి. అందుకే మన హెబ్రోన్ బిలీవర్స్కి 3 రకాల ప్రార్థనలు ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలి. ఒకటి ఇండివిజువల్ ప్రేయర్, వ్యక్తిగత ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన అనేది నాకు ఖచ్చితంగా ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నాడు సంఘ ప్రార్థనకు వస్తాడా? వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నాడు కుటుంబ ప్రార్థన చేసుకుంటాడా? చేసుకో. కుటుంబ ప్రార్థన చేసుకున్నాడు సంఘ ప్రార్థనకు వస్తాడా? రా. ఇక నీకు ప్రార్థననే లేకపోతే నువ్వు ఆత్మీయంగా బ్రతికి ఉన్నావు అని ఎట్లా చెప్పాలి? మీకు తెలుసో తెలియదు కానీ నేను డైలీ కరెక్ట్ 4 o'clock లేస్తాను ప్రతిరోజు. అది నిజంగా దేవుడు అది ఎట్లా అలవాటు చేసిండో నాకు తెలియదు. నా భార్యకు తెలుస్తుంది. నా మోకాళ్ళు మొత్తం నల్లగా అయిపోయినాయి, నా మడిమేలు చూస్తే కూడా నల్లగా అయిపోయినాయి. నేను హెబ్రోన్లో ఉన్నప్పుడు నాకు చెప్పినట్టు నీ మోకాలు నల్లగా అయితే నీ ముఖం తెల్లగా అవుతుంది. ఏమవుతుంది? నీ మోకాళ్ళు నల్లగా అయితే నీ ముఖం తెల్లగా అవుతుంది. యేసుక్రీస్తు ప్రభువుల వారి వెలుగనేది నీ ముఖంలో ఇతరులు చూస్తారు. అసలు
కొన్ని సందర్భాలలో ఈ చర్చిలో ఇప్పుడు పరిస్థితి ఎట్లుందో మీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు. టు బీ ఫ్రాంక్, నేను యథార్థంగా చెప్తున్నాను, మీకు తెలుసో తెలియదు కానీ నేను మాత్రం మెల్లగా ఒక్కొక్క బిలీవర్ని స్టడీ చేశాను, నిదానంగా స్టడీ చేసినాను, ఇంకా స్టడీ చేస్తున్నాను. వాళ్ళ ఆత్మీయ జీవితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత నేను అసలు మీ పేర్లన్నీ రాసుకొని నిదానంగా ఒక్కొక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటే అసలు వీళ్ళ ఆత్మీయ జీవితాలు ఎట్లా ఉన్నాయి, సిన్స్ 1952 అని బోర్డు పెట్టుకొని 1952 నుండి వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారు మందిరంలో, అసలు మందిరానికి ఎందుకు వస్తున్నారు, మందిరానికి వచ్చి కనీసం ఒక్క ముక్కలైనా వీళ్ళు నేర్చుకుంటున్నారా నేర్చుకోవట్లేదా అని నాకే చాలా బాధేస్తుంది. అసలు కొన్ని సందర్భాలలో మోకరించి ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ నోట్లో నుండి హృదయంలో నుండి మాటలు వచ్చేస్తూనే ఉంటాయి, టైం కూడా తెలియదు. ఎవరో ఒకరు లేచినారు అని స్పర్శ నాకు తెలిసేంతవరకు అప్పటి వరకు నేను లేవాలి, నేను ప్రార్థన చేసుకుంటున్నది నా భార్య కూడా తెలియదు. అవుతుందా? కేవలం ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి నేను అనుకుంటున్నా దేవుడు ఈ దాకా తీసుకొని వచ్చాడు, ఈరోజు అక్కడక్కడ బర్త్డే గట్ట తీసుకొని పోతున్నాడు. నా వ్యక్తిగత అనుభవంలో కూడా నేను చెప్తాను, నా ప్రార్థనలు కూడా దేవుడు అన్నీ ఆలకించాడు, ఆల్మోస్ట్ అన్నీ ఆలకించాడు. దేవుడు ప్రార్థనకి జవాబు ఇచ్చినాడు అంటే దట్ ఈస్ వెల్ అండ్ నైస్. దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు అని అంటే అది నాకు అవసరం లేదు అని అంటారు. గుర్తుపెట్టుకోండి, నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదు అంటే ఏంటి అర్థం? అది నాకు అవసరం లేదు. ఒకవేళ పొరపాటున నాకు కావాలి 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 అని అంటే కూడా దేవుడు ఒకసారి ఇయ్యడు. ఆ రెండోసారికైనా సరే నువ్వు అర్థం చేసుకోవాలి, అరే నాయన అది నీకు అవసరం లేదు, ఆ వస్తువు కానీ ఆ వ్యక్తి కానీ లేకపోతే ఆ సందర్భం కానీ నీకు అవసరమే లేదు, ఆ పోస్ట్ కానీ నీకు అవసరమే లేదు. మనకు ఏది అవసరమో ఏది అవసరం లేదో దేవుడికి చాలా మంచిగా, మనకంటే మంచిగా దేవుడికి తెలుసు. సో కాబట్టి నాకు అవసరం లేదు అనే సంగతి తెలుసుకోగానే నేను వెంటనే దాన్ని ఆపేస్తాయి. ప్రభా ఐ డోంట్ వాంట్, నువ్వు ఇవ్వనప్పుడు నాకు వద్దే వద్దు. అసలు కొన్ని సంవత్సరాల క్రితం నేను ఎట్లా చేసేవాడిని అంటే ప్రార్థన చేస్తూ వాక్యం చదివేవాడిని. కొన్ని అంశాల గురించి ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ ఉంటే నీ ప్రార్థన వినబడినది అని రాగానే ఆ అంశం గురించి ప్రార్థన చేసిన పూర్తిగా మర్చిపోయి పూర్తిగా వదిలేసి ఇంకొక అంశాన్ని తీసుకున్నాను, ఇంకొక అంశాన్ని గురించి ప్రార్థన చేసినాడు. దాని తర్వాత నీ ప్రార్థనలు నా సన్నిధికి చేరినవి అని దేవుడు వాక్యంతో మాట్లాడేసరికి ఆ అంశాన్ని కూడా తీసేసినాయి. నీ ప్రార్థన నా దగ్గరికి చేరింది అని తెలిసిన తర్వాత కూడా నేను మళ్ళీ అదే అంశం గురించి ప్రార్థన చేస్తే దేవుణ్ణి అబద్ధికుని చేసిన వాళ్ళని అవుతాను. అంటే ఇక దేవుడు ఇయ్యడు అని నేనే సర్టిఫై చేసేసాను అనమాట. కాబట్టి ప్రార్థన అనేది ఒక విశ్వాసి యొక్క జీవితంలో చాలా అవసరం. బైబిల్లో ఇస్సాకు ఉన్నాడు, ఆయన చాలా మంచి ప్రార్థనపరుడు. ఆయన ఇస్సాకు అన్ని విషయాలలో దేవుడు ఇస్సాకును కూడా ఆశీర్వదించాడు. ఇస్సాకుకి ఆయన 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన పెళ్ళయింది. 60 సంవత్సరాలు అయిన సరికి కూడా ఆయనకి ఇంకా పిల్లలు పుట్టలేదు. పెళ్ళైన 20 సంవత్సరాలు కూడా ఆయన పిల్లలు పుట్టకపోతే అప్పుడు దేవునికి ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆయన భార్య గర్భాన్ని తెరుస్తాడు. 20 సంవత్సరాల నుండి ప్రభా నువ్వు నా తండ్రికి వాగ్దానం చేసినావు, నా ద్వారానే జనములు వస్తాయి అన్నావు, నా కడుపులో నుండే రాజులు వస్తారు అని అన్నావు, ఈ దేశ ప్రపంచంలో ఉన్న సంతానం అంతా నాదే అవుతుంది అన్నావు. 20 పెళ్ళయి 20 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు పిల్లలు లేరు, నేనేం చెయ్యాలి? దేవుని నా తండ్రికి చేసిన వాగ్దానం, ఆ వాగ్దానాలు చేతపట్టుకొని ఇస్సాకు ఏం చేసినాడంటే ప్రార్థన చేసినాడు. ఆ ఇస్సాకు యొక్క పెళ్లి విషయంలో కూడా ఇస్సాకు ప్రార్థనాపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాడు, దేవుని చిత్తంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇస్సాకు ఇంకా రెబెకా వాళ్ళు ఎక్కడ కలుసుకున్నారు అంటే పొలంలో కలుసుకున్నారు. ఇస్సాకు ఇంకా రెబెకా ఎక్కడ కలుసుకున్నారు? పొలంలో కలుసుకున్నారు. వాళ్ళ పెళ్లి చూపులు కూడా పొలంలోనే అయినాయి. మామూలుగా మన దగ్గర పెళ్లి చూపులు ఐదర్ పిల్ల ఇంట్లో అయితే, లేకపోతే పిల్లగాని ఇంట్లో అయితే, లేకపోతే ఇంకెక్కడో అయితే, మోస్ట్లీ పిల్ల ఇంట్లోనే అయితే. కానీ ఇస్సాకు పెళ్లి చూపులు ఎక్కడైనాయి? మధ్యలో అయినాయి, పొలంలో అయినాయి. అటు పిల్లగాని ఇంట్లో కాదు, ఇటు పిల్ల ఇంట్లో కాదు, మధ్యలో. యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి ఈ లోకానికి వచ్చేసరికి
మనం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ మధ్యాకాశంలో కలుసుకుంటాం. అటు పరలోకంలో కాదు, ఇటు భూలోకంలో కాదు, మధ్యాకాశం. ఇస్సాకు ఇంకా రెబెకా ఏ విధంగా అయితే మధ్యలో పొలంలో కలుసుకున్నారో యేసుక్రీస్తు ప్రభుల వారు రెండోసారి వచ్చేటప్పుడు కూడా మనం మధ్యాకాశంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని కలుసుకుంటాం. కేవలం ఇస్సాకు మంచి ప్రార్థనాపరుడు కాబట్టే ఆయన మధ్యలో కలుసుకున్నాడు. ఆ పిల్లని చూసినాక పెళ్లి చేసుకుంటా, ఆ పిల్లని టెస్ట్ చేద్దాము, ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా యశ్వంతుల్లో వాళ్ళ గురించి ఎటువంటి సాక్ష్యం ఉన్నదో అవన్నీ ఏమీ అడగలేడు. ఆయన పొలంలో వాక్యం ధ్యానిస్తున్నాడు, పొలంలో ధ్యానిస్తున్నాడు అని వాక్యంలో రాయబడ్డది. ఆయన పొలంలో ధ్యానిస్తూనే ఉన్నాడు. ప్రభువా నువ్వు చూపెట్టినావు అని చెప్పేసి పెళ్లి చేసుకున్నాడు. ప్రార్థన పరుడు అంటే విశ్వాసంగా అట్లనే ఉంటాడు. కాబట్టి ఇస్సాకు ఆయన లైఫ్ ఆత్మీయ జీవితంలో స్టార్టింగ్లో చేసిన పని ఏంటి అని అంటే, అబ్రహాము అంతకు ముందు ఏం చేసినాడంటే బావులు తవ్వించినాడు. ఆ తవ్వించిన బావులన్నీ కూడా ఈ ఫిలిస్తీయులు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా పూడ్చేసినారు. మన్ను పోసి పూడ్చేస్తే ఇస్సాకు మళ్ళీ ఆ యొక్క బావులన్నింటినీ తవ్విపిస్తే దేవుడు నీళ్ళు ఇస్తాడు. బావి ఆ నీళ్ళు ఇచ్చేసరికి ఆ పొలంలో మొత్తం నీళ్ళు సంత ఉంటే మళ్ళీ అదే శత్రువులు వస్తాయి. శత్రువులు వచ్చి ఈ పొలం నాది, ఈ బావి నాది అంటే ఆ బావి వదిలిపెట్టేసినాడు, వెళ్ళిపోయాడు మళ్ళీ పక్కకు. దాని తర్వాత ఇంకొక చోటుకి పోయి ఇంకొక బావి అట్లనే మూతపడ్డ బావి మళ్ళీ ఆయన తవ్వినాడు, మళ్ళీ ఆయన ఇచ్చేసినాడు. ఆ బావులన్నీ మళ్ళీ తోపిస్తే మళ్ళీ నీళ్లు పడ్డాడు. ఆ మళ్ళీ అక్కడ వ్యవసాయం చేసినాడు. మళ్ళీ అదంతా పచ్చగా పండేసరికి మళ్ళీ ఆ శత్రువులు వచ్చినాడు. ఈ బావి మాది, ఈ బావి మాది. మళ్ళీ అక్కడ ఆ బావి వదిలిపెట్టేసి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళిపోయినాడు. ఎందుకు కొట్లాడచ్చు కదా? బావి తవ్వడం అంటే మామూలు మాటలు, బావి తవ్వడం అంటే మామూలు మాటలు. ఇస్సాకు రెక్కలు ఏమైనాయి, ఇస్సాకు డొక్కలు ఏమైనాయి, ఆయన శ్రమ ఏమైంది, ఎంతమంది కూలీలో పెట్టుకున్నాడు, ఎంతమందికి కూలీ ఇచ్చినాడు, ఆయన శ్రమ ఏమైంది? అట్లా మీరైతే వదిలేస్తారా చెప్పండి? మీ పొలంలోకి వచ్చి ఎవడో ఆక్రమించేసుకున్నాడు, దాన్ని వదులుతారు మీరు. వాక్యం అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తు కేవలం విశ్వాసాన్ని బట్టి వీళ్ళంతా అడుగు ముందుకు వేసినారు. ఒకడు వదులుకుంటే దేవుడు నాకు 100 ఇస్తాడు అనే విశ్వాసం వాళ్ళకు ఉన్నది. అందుకే అవన్నీ వదిలేసినారు. ఎంత శ్రమ అయినా సరే వదిలేసినారు. ఒక సందర్భం వచ్చింది, ఒక సమయం వచ్చింది, అదే ఈయన ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు ఆయనను ఆశీర్వదిస్తున్నాడు. ఆయన ఆశీర్వదించాడు కదా అని ఆయన తరిమేస్తే మనము ఇంకా కిందికి దిగజారిపోతున్నాం. ప్రజలందరూ తెలుసుకున్నారు, ఇస్సాకు యొక్క శత్రువులందరూ తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అవ్వడానికి వచ్చిన అయ్యా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అయ్యా నువ్వు ఎక్కడ పోతే అక్కడ ఫలితం ఉంది, నువ్వు ఎక్కడ పోతే అక్కడ ఫలభరితమైన జీవితం ఉంది, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంది. నువ్వు విత్తనం వేస్తే 100 ఫలం వచ్చింది, మేము వేస్తే వస్తనే లేదు. నీతోనే ఉంటామయ్యా, దయచేసి క్షమించయ్యా అని కాంప్రమైజ్ అవ్వడానికి వచ్చినాడు వాళ్ళు ఇస్సాకు దగ్గర. అదే ఇస్సాకు అప్పుడే వాళ్ళతో కొట్లాడినట్టే ఏదో వాక్యం చెప్తున్నాము, ఏదో వాక్యం వింటున్నావు, నీ మాటకి ఏదో నువ్వు చెప్పి పోరా సప్పుదాకానంటే అయ్యే. ఈ వాక్యం ప్రాక్టికల్ లైఫ్కి వచ్చేసరికి చాలా కష్టం. ఇంత నష్టాన్ని నేను వదులుకోవాలనా? నాకు ఇంత నష్టం జరుగుతుందా? నీకు నష్టం జరుగుతుందన్న సంగతి నీకు ఒక్కరికే కాదు, నిన్ను సృష్టించిన నీ దేవునికి తెలుసు, నిన్ను రక్షించిన నీ దేవునికి తెలుసు, నిన్ను కాపాడుతున్న నీ దేవునికి తెలుసు, నీ కన్నీళ్లు చూస్తున్న నీ దేవునికి తెలుసు నీకు ఎంత నష్టం జరుగుతుందో. ఆ నష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని, ఇంకా అధికమైన బహుమానాన్ని ఈ దేవుడు నీకు ఇవ్వడం కోసము కొంతకాలం అట్లా పరిస్థితి అనుమతిస్తున్నాడు. సో ఇస్సాకు మంచి ప్రార్థనాపరుడు కాబట్టి ఆయన ఏం చేసినాడంటే దేవుని చిత్తానికి అన్నీ అప్పగించుకొని ఆయన ఏం చేసినాడు, సరే శత్రువులు వచ్చినారు, ఈ భూమి మాదన్నారు, తీసుకున్నాడు ఆయన మీద పక్కకు పోయినాడు. వాళ్ళు మళ్ళీ ఆడిపోతే మళ్ళీ వాళ్ళే వచ్చినారు, మళ్ళీ ఆడ ఈ భూమి కూడా మాదే, ఈ బావి కూడా మాదే అంటే సరే తీసుకోండి పోండి. సో ప్రార్థనాపరుడు అనే వ్యక్తి ఎలా ఉంటాడంటే ఆయన ఎక్కడికి పోయినా సరే ఫలభరితంగానే ఉంటాడు. ఆయన ఏ పని చేసినా సరే అది ఫలభరితంగానే ఉంటుంది. ఆ పనిలో ఆయన సక్సెసే అవుతాడు, కానీ ఆయన ఫెయిల్యూర్ అనేది అవ్వడు. ఓటమి అనేది ఆ వ్యక్తికి రానే రాదు. ఆయన విజయ పదంలోకే దూసుకొని. కాబట్టి ప్రార్థన ఉంది అంటే విక్టరీ, ప్రార్థన లేదు అని అంటే ఫెయిల్యూర్, అపజయము. ప్రార్థన అంటే జయం, ప్రార్థన లేదు అంటే అపజయం. ఇంకా చెప్తా పోతే ఇంకా చాలా దూరం మనము. సో
సో కాబట్టి ఒక యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీకు నాకు ఉండాల్సిన మంచి లక్షణం ఏంటి అని అంటే ప్రార్థన. ప్రార్థన అనేది లేదు అంటే నీ ఆత్మీయ జీవితం యొక్క పరిస్థితి వెంటనే నాకు అర్థమైపోతుంది. ఎవరికైనా సరే అర్థమైపోతుంది. సో ఒక వ్యక్తితో 10 నిమిషాలు మాట్లాడితే ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం ఎట్లుందో నాకు అర్థమైపోతుంది వెంటనే. ఆ మాత్రం జ్ఞానం దేవుడు నాకు కూడా ఇచ్చాడు. నిజం చెప్పాలంటే ఈ వాక్యం చదివితే ఎవరికి అర్థం కాదు. ఈ వాక్యం అర్థం చేసుకోవాలంటే వీ షుడ్ హ్యావ్ డివైన్ విజ్డమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దైవికమైన జ్ఞానం ఉండాలా. దేవుడు మన మనోనేత్రాలు వెలిగిస్తేనే ఈ వాక్యం మనకు అర్థమవుతుంది, లేకపోతే అసలే అర్థం కాదు. సో ఇప్పుడు ఈరోజు ఈ వాక్యం నాకు అర్థం అవుతుంది అని అంటే దేవుడు నా మనోనేత్రాలు వెలిగించాడు. సో కాబట్టి కేవలం ప్రార్థనను బట్టే మనము ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటాం. ప్రార్థన చేయకపోతే ఇంకా నీ పరిస్థితి నా పరిస్థితి అంతే. బైబిల్లో దావీదు కూడా మంచి ప్రార్థన పడే, దాని తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు. సో ఇట్లా ఈ ఇస్సాకు కానీ, అబ్రహాం కానీ, లేకపోతే మోషే కానీ, లేకపోతే నోవా కానీ, దావీదు కానీ, హ్యానా కానీ, వీళ్ళంతా మంచి ప్రార్థన. వాళ్ళంతా ఆత్మీయంగా అంత ఉన్నతమైన స్థాయికి ఎలా వెళ్ళినారు అంటే ఏ సందర్భానికి కూడా వాళ్ళు భయపడలేరు. ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి ఇరుకు వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే వాళ్ళు కదిలింపబడలేరు. అయ్యో ఇంత శ్రమ ఎందుకు వచ్చింది, అయ్యో శత్రువులు వస్తున్నారు, ఏం చేయాలి, భయం అయిపోతుంది, వాళ్ళతో ఎట్లా కొట్లాడాలి, కొంచెం కూడా భయం వాళ్ళ లోపల లేదు. ప్రార్థనా పరుడు అంటే ధైర్యంగా ఉంటాడు ఆయన. ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే, కుటుంబంలో పరిస్థితి ఎట్లున్నా సరే ఆయన ధైర్యంగా ఉంటాడు. ఉదాహరణ మంచిగా చెప్పాలంటే దానియేలు. నువ్వు ప్రార్థన చేసినావు అనుకో, నేను సింహపురంలో వేసేస్తాం. మానేసిండ ప్రార్థన? ఆయన ప్రార్థన మానేసినట్టే బైబిల్లో దానియేలు ఉండదు. అంతే కదా, ఆయన ప్రార్థన మానేసినట్టే బైబిల్లో దానియేలు ఉంటుండే. యెరూషలేము వైపు కిటికీ తెరిచి ఆయన ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఆయన పట్టుదలగా ప్రార్థన చేసినాడు కాబట్టి ఆయన నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో రాజుకు అర్థమైనాడు. మనము మంచి ప్రార్థనా పరులుగా ఉంటే మన అధికారులకు మన పైనున్న అధికారులకి అర్థమైపోతుంది మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో అని. మనకు ప్రార్థన చేయడానికి టైం సరిపోలేదు అని అంటున్నారు. పనికి మాలిన వాటన్నిటికీ టైం అంతా వేస్ట్ చేసుకుంటూ కూర్చుంటాం. సో ప్రార్థనా పరుడు అంటే ధైర్యవంతుడు. సింహపు బోన్లో వేస్తాము అని అన్నా సరే దాని ఎందుకు శబ్దం కాలేదు. అర్థమైందా? సింహపు బోన్లో వేస్తాము అన్నా సరే దానియేలు హృదయం భయపడలేదు. ఆయన హృదయంలో కలవరం కొంచెం కూడా రాలేదు. ప్రార్థనా పరుడు అంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, మెంటల్లీ ఎవరు ఎంత టార్చర్ పెట్టినా సరే చాలా స్థిరంగా, చాలా బలంగా, చాలా పీస్ఫుల్గా ఉంటాడు. అది బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, దేవదూతలు వచ్చి సింహాల నోళ్ళు మూవ్ చేశారు. ఏం సార్ దానియేలు ప్రార్థన చేస్తే ఏమైందంట? దేవదూతలు వచ్చినారమ్మా దానియేలును కాపాడడానికి. దానియేలు చేసిన ప్రార్థన ఎంత అద్భుతమైన ప్రార్థన అంటే పరలోకంలో నుండి దేవుని దూతలు సింహము బోన్లోకి వచ్చినారు. ప్రార్థన అనేది పరలోకాన్ని తెరుస్తుంది. అర్థమవుతలేదు వాక్యం మీకు? ఏం చేస్తారు ప్రార్థన? పరలోకాన్ని తెలుస్తుంది. పరలోకంలో ఆయన దగ్గర ఏమున్నాయో అవన్నీ మనకు కనిపిస్తాయి. మోషే ప్రార్థించగా మన్నా కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, యెహోవా నీ నామము. మోషే ప్రార్థన చేస్తే ఏమైందంట? పరలోకం తెరుచుకున్నది. పరలోకంలో నుండి దేవదూతలు తినే ఆహారాన్ని మనుషులు భుజించినారు. ప్రార్థన అనేది పరలోకాన్ని తెలుస్తుంది. ఎంత గొప్ప మర్మమో కదా ఇది. అర్థమవుతుందా మనకు? జీవం గల దేవుణ్ణి నమ్ముకున్నాం మనం.
సజీవుడైన దేవుని నమ్ముకున్నాం, ఆయన పరలోకాన్ని తెరుస్తాడు, మనం ప్రార్థన చేస్తాం. అందుకే ప్రార్థనకి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. నేను సింపుల్ ఒకటే క్యాలిక్యులేషన్ చేసుకున్నాను. 24 గంటలు అంటే ఆ 24 గంటలలో దశమ భాగం 2 గంటల 40 నిమిషాలు. భాస్కర్, ఆ 2 గంటల 40 నిమిషాలు మీరు ఒక్కరోజైనా సరే ట్రై చేయండి. యూ జస్ట్ ట్రై 1 డే. ఒక్కరోజు మీరు 2 గంటల 40 నిమిషాలు దేవునికి ఇచ్చి చూడండి. మీరు ఎట్లా ఉంటారో, మీలో ఎంత ధైర్యం వస్తుందో, మీలో ఎంత విశ్వాసం పెరుగుతుందో, ఆత్మీయంగా మీరు ఎంత ఎదుగుతారో మీకే అర్థమవుతుంది. ఆ క్యాలిక్యులేషన్ నేను చేసుకున్నాను కాబట్టి ఫస్ట్ నేను ఆ 2.5 గంటలు దేవునికి ఇచ్చేస్తాను ప్రతిరోజు. దేవుని సమయాన్ని నేను దొంగిలించాను. ఆ దశమ భాగం ఇచ్చేది మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఆ దశమ భాగం ఇవ్వనీకే కూడా ఒక క్రమం ఉంది. ఫస్ట్ టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ అని అంటారు లోకంలో. టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ. మనీ కంటే ఏది ఇంపార్టెంట్? టైం అనేది ఒకసారి పోతే మళ్ళీ రాదు. మనీ అనేది పోతే మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు, ఏం కాదు. కానీ టైం పోతే, టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ. అందుకే నాకు దేవుడు నేర్పించిందే చెప్తున్నాను. ఏంటి దశమ భాగం ఇచ్చే పద్ధతి కూడా ఇదే. ఫస్ట్ టైం, దేవునికి నీ సమయంలో దశమ భాగం ఇచ్చేసాయి. దాని తర్వాత సెకండ్ టాలెంట్ అంటే నాకు దేవుడు ఇచ్చిన వరములు. ఆ వరాన్ని నేను దేవుడికి ఇచ్చేయాలి. నేను 80 కిలోలు ఉన్నాను అని అంటే ఆ 80 కిలోలలో 8 కిలోలు దేవుడి కొరకు వాడాలి. నాకు మంచి గొంతు ఇచ్చిన దేవుడు పాటలు పాడేది అని అంటే నేను దేవుడి మందిరంలో ఇక్కడ ఉట్టిగా కూర్చోలేదు, మంచిగా పాడతాను. సరే, నాకు సువార్త చెప్పడానికే రాదు, నేను ఎవరినన్నా ఒకరిని పిలుచుకొని వచ్చి కూర్చోబెడతా. అది చాలా అద్భుతమైన వరం. నాకు సువార్త చెప్పడానికే రాదు, కానీ నేను ఏం చేస్తా అంటే నాతో కలిసిన వాళ్ళని, నా బంధువులని, నా ఇరుగు పొరుగు వాళ్ళని ఎవరినైనా సరే మందిరానికి తోడుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతా. కనీసం ఒకరినైనా సరే కూర్చోబెడతా. చాలా అద్భుతమైన వరం. దశమ భాగం ఇచ్చే విషయంలో ఫస్ట్ థింగ్ టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ. దాని తర్వాత టాలెంట్, నా వరములు. దాని తర్వాత ట్రెజర్ ఫస్ట్ వచ్చిందా లాస్ట్ వచ్చిందా? మనమేమో ఆర్డర్ని రివర్స్ చేస్తాం అనమాట. ఫస్ట్లో తీసుకొచ్చి నీ దశమ భాగం ఇవ్వాయా, తర్వాత మిగతా దాంట్లో చూద్దాం. కానీ మేము ఉన్నాం కదా చూసుకోలేకే. మీకు యథార్థంగా చెప్తలేను, నాకు వచ్చే జీతంలో గ్రాస్ శాలరీ అంటే జీతం 2 రకాలు ఉంటుంది. ఒకటి గ్రాస్ శాలరీ, ఇంకోటి నెట్ శాలరీ. నెట్ శాలరీ అంటే కట్టింగ్లన్నీ పొంగు లాస్ట్ చేతికి వస్తుంది చూడు, దాన్ని నెట్ శాలరీ అని అంటారు. కట్టింగులు కాకన్నా ముందే జీతం ఉంటుంది, దాన్ని గ్రాస్ శాలరీ అని అంటారు. దేవుని సన్నిధిలో నేను చెప్తున్నాను, నేను చెప్పింది అబద్ధమని మీకు అనిపిస్తే నా భార్య కాదు. సరేనా? నేను నా గ్రాస్ శాలరీ మీద తీసుకొచ్చి దశభాగం ఇస్తాను. ట్రెజర్ డబ్బుల గురించి చెప్తున్నాను. నా గ్రాస్ శాలరీ కటింగ్లన్నీ పోయిన తర్వాత నాకు చేతికి వచ్చింది కాదు నేను వీడు ఇచ్చేది. కటింగ్లు పోకన్నా ముందే ఎంత ఉన్నదో అంత దాంట్లో దశమ భాగం తెచ్చి ఇస్తున్నాను. నేను ఎందుకు ఇస్తున్నానో తెలుసా మీకు? ఫస్ట్ టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ. నా సమయాన్ని నేను దేవునికి ఇచ్చేస్తున్నాను. దాని తర్వాత నా తలాంతులని నేను దేవుని కొరకు వాడుతున్నాను. ఈ 2 చేస్తున్నాను కాబట్టి 3వది ఖచ్చితంగా చేస్తాడు ఆ వ్యక్తి. ఫస్ట్ 2 ఎవరైతే ఖచ్చితంగా పాటిస్తారో 3వది ఖచ్చితంగా ఆ వ్యక్తి చేసే తీరుతాడు. నాకు ఎంత ఇబ్బంది అయినా సరే నేను మాత్రం దేవుని భాగాన్ని దొంగిలించను. నా బాబుకి ఆరోగ్యం బాగా లేనప్పుడు నా జీవితం అంతా నమ్మకంగా పోయినా సరే నేను నా దశమ భాగాన్ని తీసుకొచ్చి నమ్మకంగా గిన్నేది. అంతకుముందు ఏ గ్రాస్ శాలరీ మీద దశమ భాగం వేసినారో అదే గ్రాస్ శాలరీ మీద దశమ భాగం వేసినారు. ఐ హ్యావ్ లర్న్డ్ దీస్ థింగ్స్. ఇవన్నీ నేను నేర్చుకున్నాను. ఈ బైబిల్ దేవుడు నాకు నేర్పించాడు. మీరు పాటించి చూడండి, దేవుని సంతోషం నీ హృదయంలో ఎట్లా పొంగుతుందో, ఎట్లా ఉప్పొంగుతుందో అది నీకే అర్థమవుతుంది. కాబట్టి ఏమి చేస్తాము అని అంటే 2 విషయాలు మనము చూసినాము. యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముకున్న తర్వాత ఒక విశ్వాసికి ఉండాల్సిన మెయిన్ లక్షణం అంటే ఒక క్యారెక్టర్ ఏంటి అని అంటే ఓర్పు, సహనము అనేది మనకు ఖచ్చితంగా. దాని తర్వాత ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముకున్న వ్యక్తి
ఆయన జీవితంలో నేను ఈరోజు ప్రార్థన చేయలేదు అని అంటే నా ఆత్మీయ జీవితం చనిపోయింది, ఈ రోజుకు నా ఆత్మీయ జీవితం చనిపోయింది అని అర్థం. రేపు నిన్న ప్రార్థన చేయలేదు, రెండు రోజుల క్రితమే నా ఆత్మీయ జీవితం చచ్చిపోయింది, మొన్న ప్రార్థన చేయలేదు, ఈరోజు చేయలేదు, రేపు చేయ, ఎల్లుండి చేయ, నీ ఆత్మీయ జీవితం మొత్తానికి పాయ్. దాని తర్వాత ఇంకో లక్షణం చూడండి, ఇంకొకటి కవర్ చేస్తాం. 3వ వచనం చదువుతున్నాను. మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకోవచ్చు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయించు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఇది ఇంకో లక్షణం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేది ఒక విశ్వాసికి ఉండాల్సిన ఇంకొక లక్షణం. ఈరోజు మళ్ళీ 3 చూసినాం. ఓర్పు, ఓపిక. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నాకు చాలా ఓపిక ఉండాలి. దాని తర్వాత ఇంకొకటి ప్రార్థన జీవితం నేను ఖచ్చితంగా కలిగి ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉండాలి, కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి, సంఘ ప్రార్థన కూడా నాకు కలిగి ఉండాలి. ఈ 3. దాని తర్వాత ఏమి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు నా కొరకు ఏదైతే చేసినాడో ఆ చేసిన త్యాగాన్ని నేను మర్చిపోకుండా మామూలుగా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అద్భుతంగా ప్రార్థన ఆలకిస్తాడు, ఆ ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. మనము ఆత్మీయంగా కూడా అభివృద్ధి పొందుతాం, శారీరకంగా కూడా అభివృద్ధి పొందుతాం. శారీరకంగా అభివృద్ధి పొందుతూ ఉన్న కొద్దీ మనము ఆత్మీయ జీవితాన్ని మర్చిపోయి దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? శారీరకంగా నేను అభివృద్ధి చెందుతూ ఉన్న కొద్దీ ఏమవుతుందంటే దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి నా ప్రయాసాన్ని బట్టి నేను ఇంత గొప్పగా అయినా ఈరోజు ఇదంతా నా ప్రయాసమే, నేను కష్టపడి పని చేసిన, నేను కష్టపడి వ్యాపారం చేసిన, నేను లాభం సంపాదించిన, ఆ పొలం నేను సంపాదించిన, ఆ భూమి నేను సంపాదించిన, ఆ బిల్డింగ్లు నేను కట్టుకున్నా, నా ప్రయాసం ఇదంతా నా ప్రయాసమే. So you are forgetting the benefits of the Lord Jesus Christ which He has done in your life. అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేది ఇంకొక అద్భుతమైన లక్షణం. అసలు నేను హెబ్రోన్ చర్చిలో నేర్చుకున్నది ఏంటి అంటే ప్రైజ్ వర్క్స్ మోర్ దెన్ ప్రేయర్. ప్రార్థన కంటే కృతజ్ఞత స్తుతి అనేది ఎక్కువ పనిచేస్తుంది. ఇంకా నేను ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూనే ఉండాలి. ఆ దేవుడు చేసిన మేలులని నేను ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఒకవేళ నాకు అనుకోని పరిస్థితి ఎదురైనా సరే అటువంటి పరిస్థితులలో కూడా నేను దేవుని ఆరాధన చేస్తూనే ఉంటాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది మనం ఎప్పటికైనా సరే అసలు మర్చిపోదు. సో దేవునికి ఎల్లప్పుడూ మనం రుణస్థులమై ఉన్నాం. ఆయన నా జీవితంలో చేసిన మేళ్ళన్నీ కూడా నేను ఎప్పటికీ కూడా అసలు మర్చిపోను. నేను మర్చిపోయినాను అని అంటే ఇక నా పని అయిపోయినా. దేవుడు చేసిన మేలు మర్చిపోవడం పాపంతో సమానం. మళ్ళీ మీకు చిన్న ప్రశ్న. యాకోబుకి 12 మంది కొడుకులు. ఆ 12 మంది కొడుకులే ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు. మీకు అందరికీ బాగా తెలుసు. ఆ 12 మంది కొడుకులలో లేవి గోత్రం అనేది లెక్కలోకి రాలేదు, యోసేపు కూడా లెక్కలోకి రాలేదు. సో వాళ్ళిద్దరికీ బదులు ఎవరు అంటే యోసేపు యొక్క 2 కుమారులు మనషే, ఎఫ్రాయిము. వాళ్ళిద్దరూ గోత్రములలో లెక్కింపబడ్డారు. సో ఆ గోత్రముల యొక్క పుట్టుక క్రమాన్ని మనం చూసినాం అనుకోండి, ఎలా ఉంటుందంటే రూబేను ఫస్ట్, దాని తర్వాత సిమియోను సెకండ్, దాని తర్వాత లేవి 3, 4వది గడి చెప్పు. కనీసం నేను ఎక్కడికన్నా చెప్పేస్తాను, నాకు కనీసం వాక్యమన్నా ఇయ్యకు అని. ఎందుకంటే మీరు ఎట్లా ఏమీ నేర్చుకోవట్లేదు. ఇది ఏదో దున్నపోతుగా వానపడ్డట్టే ఉన్నది కాదు. నీ అందరూ నువ్వు ఏదో చెప్పుకుంటావో, మేము ఏదో వచ్చినామో ఇంటామో వంతుకు వచ్చినాము, ఇంట్లో ఏం చేయాలో అర్థం అవుతలేదు. వచ్చినాం, కూర్చున్నాం, పోతాం. యూదా 4వ వ్యక్తి ఎవరు? యూదా. సరే, ఇప్పుడు 4వ వ్యక్తి మీకు గుర్తులేడు. సరే వినండి. జన్మ యొక్క క్రమాన్ని బట్టి చూస్తే ఇట్లా ఉన్నది. కానీ ఈ 12 మంది గోత్రంలో వారు ఆ అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు దేవుడు వాళ్ళకు ఒక కట్టడ నియమించినాడు.
ఒక క్రమాన్ని తెలియజేసినాడు. నా అనుదిన భాగం అదే ఇప్పుడు ఈరోజు అదే చదివినాడు. అందుకే చెప్తున్నాడు, గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. దేవుడు వాళ్ళకి ఒక క్రమాన్ని నియమించినాడు, ఒక ఆర్డర్ని నియమించినాడు. ఆ ఆర్డర్లో ఎవరు ముందు ఉండాలి గుర్తు అని చూద్దాం. నంబర్స్ 2వ చాప్టర్, సంఖ్యాకాండం 2వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండము 2వ అధ్యాయము 1వ వచనం. ఇంకోసారి నేను చెప్తున్నాను, యాకోబు యొక్క 12 మంది కుమారులు పుట్టిన క్రమం వేరు. ఆ 12 మంది గోత్రాల కర్తలని అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు దేవుడు వాళ్ళకు ఒక క్రమాన్ని చెప్తాడు. పలానా గోత్రం వారు ఫస్ట్ నడవాలి, పలానా గోత్రం వారు సెకండ్ నడవాలి, పలానా గోత్రం వారు థర్డ్ నడవాలి అని దేవుడు వాళ్ళకు ఒక క్రమాన్ని చెప్తాడు. చూడండి 2:1 సంఖ్యాకాండం. మరియు యెహోవా మోషే ఆరోనులకు ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను. వారు ప్రత్యక్షపు గుడారముకు ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాలెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలను. అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. ఆ 1వ అధ్యాయం మనం చదువుతూ ఉంటే మీరు క్రమంగా వెళ్ళాలి. గోత్రముల ప్రకారము మీరు ఆ అరణ్యంలో నడవాలా. ఆ నడిచేటప్పుడు ఫస్ట్ ఎవరు ఉండాలి అంటే యూదా గోత్రం ఫస్ట్ ఉండాలి. అర్థమైంది? ఎవరు ఫస్ట్ ఉండాలి? యూదా గోత్రం. యూదా గోత్రం రూబేన్ కాదు. పుట్టుకను బట్టి రూబేన్ పెద్దోడేమో అయి ఉండొచ్చు, కానీ నేను రూబేన్ని ఫస్ట్ పెట్టట్లేదు, యూదాని ఫస్ట్ పెడుతున్నాడు. యూదా గోత్రం ముందు పోవాలి. దాని తర్వాత నెక్స్ట్ వచనం చదివితే అర్థమవుతుంది. చూడండి, దాని తర్వాత ఏ గోత్రమో చూడండి. సంఖ్యాకాండము 2వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను. అతని సమీపమున ఇశ్శాకారు గోత్రికులు దిగవలెను. సెకండ్ ఇశ్శాకారు. దాని తర్వాత 6వ వచనం, అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 44,400 మంది. అతని సమీపమున జెబూలూను గోత్రికులు ఉండవలెను. ఫస్ట్ యూదా గోత్రం, దాని తర్వాత ఇశ్శాకారు గోత్రం, దాని తర్వాత జెబూలూను గోత్రం. 10వ వచనానికి వచ్చేసరికి రూబేను గోత్రము. రూబేన్ యాడికి పోయిండు, యూదా యాడికి వచ్చాడు. వాక్యం కన్ఫ్యూజ్ అయిందా? పుట్టుకను బట్టి రూబేను ప్రథమ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు. కానీ ఆత్మీయ జీవితానికి వచ్చేసరికి దేవుడు ఏం చేసినాడంటే రూబేను 4వ స్థానంలో పెట్టి 4వ స్థానంలో ఉన్న యూదాని ఫస్ట్ స్థానంలో పెట్టినాడు. అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు యూదా అనే పేరుకు అర్థం ఏంటంటే స్తుతి. ఈ మాట చెప్పడానికి ఇన్ని మాటలు చెప్పాల్సి వచ్చేది. స్తుతించే వాళ్ళని దేవుడు ఫస్ట్ పొజిషన్లోనే పెడతాడు. ఆరాధనకి ఉన్న ప్రాముఖ్యత అంత గొప్పది. నేను ఆరాధన చేస్తే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తే దేవుడు నన్ను ప్రథమ స్థానంలోనే పెడతాడు, కానీ ఆఖరి స్థానంలో లేకపోతే మధ్యలో ఎక్కడో పెట్టాడు నన్ను. నువ్వు చదివే చదువులో అయినా సరే నువ్వు ఫస్ట్ క్లాస్లోనే పాస్ అవుతావు. నువ్వు చేసే ఉద్యోగంలో అయినా సరే నువ్వే ప్రథమంగా ఉంటావు. సంఘంలో అయినా సరే నువ్వే ప్రధానుడివి. సమాజంలో అయినా సరే ఈ దేవుడు నిన్ను ప్రథమ స్థానంలోనే పెడతాడు, కానీ ఎక్కడో మూల పడేయాడు. అర్థమవుతుందా? యూదా అంటే ఏంటి అర్థం? స్తుతి. అందుకే ప్రైజ్ వర్క్స్ మోర్ దెన్ ప్రేయర్. ఆరాధన అనేది స్తుతించుట అనేది ప్రార్థన కంటే ఎక్కువ పనిచేస్తుంది. నేను దేవుణ్ణి స్తుతించేవాడిగా ఉంటే నేను ఏ పని చేసినా సరే ఆ పనిలో దేవుడు నన్ను ఫస్ట్ పొజిషన్లోనే పెడతాడు. ఎక్కడో లాస్ట్కు లేకపోతే ఎక్కడో మూలకు నన్ను పడేయాలి. ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయంగా దేవుడు మనల్ని ప్రథమ స్థానంలోనే పెడతాడు, ఫస్ట్ పొజిషన్లోనే పెడతాడు, కానీ ఎక్కడో లాస్ట్కి మూలకు మనల్ని పడేయాలి. సో కాబట్టి 32:40 ఇర్మియా చూడండి. ఇర్మియా 32:40 ఈ వచనాలు ఇంతకు ముందే చూసినాము. ఈ వచనాలు చూసుకొని మనం ముగిస్తాం. ఇర్మియా 32:40. ఇర్మియా 32:40. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. మేలు చేయుట మానకుండునట్లు. మేలు చేయుట మానని దేవుడు. అర్థమవుతుందా?
నేను నమ్ముకున్న దేవుడు మేలు చేయుట మానని దేవుడు. మానకుండా నాకు ఈ దేవుడు మేలు చేస్తూనే ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల నుండి ఈ దేవుడు నాకు మేలు చేస్తున్నాడు. ఈ దేవుడు నాకు మేలు చేస్తూ ఉంటే అడ్డులు ఆటంకాలు ఏమీ రావట్లేదు. ఎవరు కూడా అడ్డుకోవట్లేదు. పలానా కుటుంబానికి నువ్వు మేలు చేయడానికి వీల్లేదు, పలానా విశ్వాసికి నువ్వు మేలు చేయడానికి వీల్లేదు, పలానా సంఘానికి నువ్వు మేలు చేయడానికి వీల్లేదు అని ఎవరు అడ్డుకుంటలేరు ఈ దేవుడు. నేను వారికి మేలు చేయుట మానకుండానట్లు మేలు చేయుట మానని దేవుడు. అటువంటి దేవుణ్ణి ఆరాధించకపోవడం అది పాపం కాదా? ఇటువంటి దేవుణ్ణి ఆరాధించకుండా ఉంటారా అసలు ఎవరన్నా? ప్రభువా నువ్వు మేలు చేయడం మానని దేవుని అన్న సంగతి తెలుసుకున్న తర్వాత దాని తర్వాత 41వ వచనం, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నారు. సంతోషంగా మేలు చేసే దేవుడు, ఆనందంగా మేలు చేసే దేవుడు. మనకు మేలు చేస్తే ఆయనకు సంతోషం, ఆయనకు ఆనందం. మనుషుల దగ్గరికి సహాయం కొరకు వెళ్తే ఒకసారి 2 సార్లు సహాయం చేస్తారు, కానీ 3వసారి వాళ్ళు విసుక్కుంటారు. మాటికి నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, నా దగ్గర కూడా ఉండాలి కదా, నీకు ఈయనకి నా దగ్గర కూడా ఉండాలి కదా అని అంటారు. విసుక్కుంటారు, కోపగించుకుంటారు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు రాయబడ్డది, వాక్యంలో రాయబడ్డది, మేలు చేయుట యందు ఆయన ఆనందించే దేవుడు. ఆనందంగా మనకు మేలు చేసే దేవుడు. సనుక్కుంటా, మూలుకుంటా, గులుక్కుంటా, కోపగించుకుంటా, తిట్టుకుంటా మేలు చేసే దేవుడు కాదు ఈయన. మేలు చేయుట యందు ఆనందించే దేవుడు. 42వ వచనం చూడండి ఎంత మంచిగా ఉందో. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గురించి చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పింపబోచున్నాను. చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు. వాక్యం మాట తప్పే దేవుడు కాదు. అందుకే నేను దేవుడిని స్తుతిస్తాను. చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు. ఎంత ధైర్యంగా ఉంటారో నేను అసలు చెప్పిన మేలు ఖచ్చితంగా చేశాను. ఇప్పుడు భారతదేశంలో ఎలక్షన్స్ నడుస్తున్నాయి. గుద్దండి గుర్తుకు గుద్దండి, మేము మీకు మేలు చేస్తాము, గుర్తుకు గుద్దండి అని అంటారు. వాళ్ళు చెప్పిన మేలు వాళ్ళు చేస్తారో చేయరో నాకైతే తెలియదు. ఈ దేవుడి గురించి నాకు తెలుసు. ఈ దేవుడిని నేను తెలుసుకున్నా. అందుకే ఈ దేవుడి కోసం అన్నీ వదిలేసిన. చెప్పిన మేలు ఖచ్చితంగా చేశాను. 31:14 ఇర్మియా. ఎంత మంచిగా ఉంది దేవుని వాక్యం. ఇర్మియా 31:14, ప్రభుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. నువ్వు నేను తృప్తి చెందే అంతవరకు మనకు మేలు చేసేది. ఇంకేం కావాలి? తృప్తి చెందే అంతవరకు ప్రభా సార్ ప్రభా, నువ్వు నన్ను అద్భుతంగా ఆశీర్వదించినావు, నువ్వు నన్ను అద్భుతంగా దీవించినావు, నన్ను ఆశీర్వదించినావు, నా కుటుంబాన్ని ఆశీర్వదించినావు, నా సంఘాన్ని ఆశీర్వదించినావు, అందరినీ ఆశీర్వదించినావు. ఇక చాలుగా నువ్వు ఆశీర్వదించడం ఆపేయి అనేంతవరకు నీకు మేలు చేసే దేవుడు. నువ్వు తృప్తి చెందేంత వరకు నీకు మేలు చేసే దేవుడు. అర్థమవుతుందా వాక్యం మీకు? ఇటువంటి దేవుడిని నేను కలిగి ఉన్నాను. ఎంత గొప్ప ధన్యత ఇది. 31:17 చూడండి. ఇర్మియా ఎంత మంచిగా ఉందో వాక్యం. రాబో కాలమందు నీకు మేలు కలుగునని నమ్మిక ఉన్నది. రాబోయే కాలమందు కూడా ఈ దేవుడు మేలు చేస్తాడు. ఇంకేం కావాలి? కొన్ని ఏళ్ళ క్రిందట మేలు చేసినాడు, ఇప్పుడు మేలు చేస్తున్నాడు. రాబోయే కాలం కూడా ఈ దేవుడు మేలు చేస్తాడు. రాబోయే కాలం అంటే నా ఫ్యూచర్ అని అర్థం, నా పిల్లల ఫ్యూచర్ అని అర్థం, నా కుటుంబ ఫ్యూచర్ అని అర్థం, నా సంఘ భవిష్యత్తు అని అర్థం. రాబోయే కాలమందు కూడా ఈ దేవుడు మేలు చేశాడు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఈ దేవుడిని ఆరాధించకుండా ఎట్లా ఉంటారు చెప్పండి? మోకరించండి, ప్రార్థన చేస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించండి. అనౌన్స్మెంట్స్. రేపు సిస్టర్స్ మీటింగ్ ఇక్కడే ఉంటుంది. ఎల్లుండి సంఘ ప్రార్థన ఇక్కడనే ఉంటుంది. ఆదివారం ఆరాధన ఇక్కడనే ఉదయం 10 గంటలకు ఉంటుంది. దేవుడు మా పరలోక తండ్రి, మహాపరిశుద్ధమైన దేవ, జీవం గల సజీవుడైన తండ్రి, ఎంతో అద్భుతమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని సూచిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. మరి దౌర్భాగ్యులైన నన్ను కూడా శంషాబాద్ నుండి ఇక్కడికి క్షేమంగా తీసుకొని వచ్చినారు, సమయానికి తీసుకొని వచ్చినారు. ప్రభావ మీరు నాకు నేర్పించినారు పరిచర్యకు లేట్గా వెళ్ళకూడదు అని. తండ్రి అధికారుల హృదయాలు కూడా మీరు కదిలించినారు. నేను సెలవు అడిగితే నాకు సెలవు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను. పరలోకపు తండ్రి, నా యొక్క అధికారులను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. పరలోకపు తండ్రి, మరి నాయన వాళ్ళ ద్వారా మీరు నాకు మేలు చేస్తున్నందుకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాను. ఎంతో అద్భుతమైన వాక్యాన్ని మాకు అనుగ్రహించినారు. స్తోత్రాలు.
మిమ్మల్ని నమ్ముకున్న తర్వాత ఓపిక, ఓర్పు, సహనము అనేది మాకు ఉండాలి. చాలా ఓపికగా ఉండాలి. పర్లోక తండ్రి, ఆ ఓపిక మాకు లేదు. ఎన్నో పర్యాయములు ఓపికని కోల్పోతున్నాము. మా టెంపర్ని వదులుకుంటున్నాము. ఏదో అనేస్తున్నాము, ఏదో చేసేస్తున్నాము. ప్రభా, దయచేసి నన్ను మమ్మల్ని అందరినీ క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం. ఓపిక, ఓర్పు, సహనాన్ని మాకు అనుగ్రహించవలసిందిగా కోరుకుంటున్నాం. పరలోక తండ్రి, మిమ్మల్ని నమ్ముకున్న తర్వాత ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రభా, ప్రార్థన అనేది విజయ పదవులోకి నడిపిస్తుంది. ప్రార్థన అనేది ఆకాశాన్ని తెరుస్తుంది, పరలోకాన్ని తెరుస్తుంది, మా అక్కర్లన్నీ తీరుస్తుంది. పరలోక తండ్రి, ప్రార్థన అనేది రక్తం లాంటిది, ప్రార్థన అనేది హృదయం లాంటిది, ప్రార్థన అనేది ఊపిరి లాంటిది అనే సంగతి మాకు నేర్పించినందుకు హృదయపూర్వకంగా చూపిస్తున్నాను. పరలోక తండ్రి, పాత నిబంధన కాలంలో భక్తులు మిమ్మల్ని ఆరాధన చేసినారు. మేలు చేయుట మానని దేవుడు, సంతోషంగా మేలు చేసే దేవుడు. పరలోక తండ్రి, అదేవిధంగా చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు. మేము తృప్తి చెందే అంతవరకు మాకు మేలు చేసే దేవుడు. పరలోక తండ్రి నాయన, అలాగే రాబోయే కాలమందు కూడా మాకు మేలు చేసే దేవుడు. పరలోక తండ్రి, ఇంత అద్భుతంగా మీరు మాకు మేలు చేస్తున్న మిమ్మల్ని మేము ఎట్లా మర్చిపోతాం? మీరు చేసిన మేళ్ళన్నింటినీ మేము ఎట్లా మర్చిపోతాం? అనుదినము, అనుక్షణము మేము కృతజ్ఞులమై ఉండాలి అనే సంగతి మాకు మీరు గుర్తు చేసినందుకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. మీ వాక్యాన్ని బట్టి స్తోత్రములు, విన్న మీ ప్రజలను బట్టి స్తోత్రములు. మీ ప్రజలను కూడా దీవించండి, ఆచరించండి, వాళ్ళ అక్కలను తీర్చండి, వాళ్ళ కన్నీటిని తుడవండి, వాళ్ళ హృదయంలో ఉన్న బాధ, వేదనని జ్ఞాపకం చేసుకోండి. పరలోక తండ్రి, ఇశ్రాయేలు ప్రజల మూర్ఖులు విన్న దేవుడు, వాళ్ళ నిట్టూర్పు చూచిన దేవుడు, వాళ్ళను విడిపించడానికి పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు. పరలోక తండ్రి, మా సమస్యలన్నింటినీ మీరే పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాను. పరలోక తండ్రి, సంఘానికి సేవకులు ఇచ్చినారు, వందనాలు. ఆయన కూడా మరి ఇప్పుడు ఉంటున్న సంఘంలో ఫేర్వెల్ తీసుకొని మా మధ్యలోకి వచ్చేలాగా కృప చూపవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రభావ, మీ చిత్తమైతే జూన్ 7 తారీఖు మా ఇంట్లో కూడా మేము సిస్టర్స్ మీటింగ్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నాం. ప్రభావ, మరి నాకు సెలవు ఇచ్చినారు, మీకు వందనాలు. ఆ దినాన్న పరలోక తండ్రి, మరి మేము కూడా ఎన్నో విషయాల కోసం ప్రార్థన చేసేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పరలోక తండ్రి నాయన, మరి సంఘాన్ని బట్టి స్తోత్రములు, సంఘంలో కావలసిన వాళ్ళని బట్టి స్తోత్రములు. ప్రభావ, సంఘంలో పరిచయం చేస్తున్న వాళ్ళందరినీ బట్టి స్తోత్రములు. వాళ్ళకి రావాల్సిన ప్రతిఫలాన్ని మీరు వాళ్ళకి అనుగ్రహించండి. పరలోక తండ్రి, విశ్వాసులు ఆదివారం రోజు ఎంతమంది అయితే వస్తున్నారో వాళ్ళందరూ కూడా మరి నాయన వారం కోరికలకు రాలేకపోతున్నారు. వాళ్ళ పనులను బట్టి వాళ్ళని కూడా కోల్పోయిన ఈ యొక్క వాక్యాన్ని వాళ్ళని కూడా అందించవలసిందిగా కోరుకుంటున్నాం. పరలోక తండ్రి, మేమందరం మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క రాకడ కొరకు సిద్ధపరచండి నాయన. మరి ఇస్సాకు ఇంకా రెబెకా ఏ విధంగా అయితే మధ్యలో కలుసుకున్నారో అదేవిధంగా మేము కూడా నాయన మరి మధ్యాకాశంలో మిమ్మల్ని కలవబోతున్నాం. పరలోక తండ్రి, మా యొక్క హృదయాలని, మా యొక్క జీవితాలని మీరు సరిచేయండి. ఆ యొక్క మధ్యాకాశానికి నన్ను మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచవలసిందిగా కోరుతున్నాం. మీరు ఆకలి ఆలస్యం అయితే మేము మరలా కలుసుకునేలాగా మాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పరలోక తండ్రి, మరి రేపటి దినాన తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ మా మధ్యలో కొద్దిమంది రాస్తున్నారు. వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రయాణ సౌకర్యం అనుగ్రహించండి. ప్రభావ, మీ ఏర్పాటులో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. మీ నామం పెట్టబడిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభావ, మరి వాళ్ళు చదువుకున్నవన్నీ కూడా వాళ్ళకి గుర్తొచ్చేలాగా, ఎగ్జామ్లో ఏ టెన్షన్ కూడా లేకుండా మంచిగా ఎగ్జామ్కి హాజరయ్యేలాగా, సమయానికి చేరుకునేలాగా మరి నాయన వాళ్ళ ప్రయాసానికి ప్రతిఫలం మీరే అనుగ్రహించవలసిందిగా కోరుతూ మంచి మార్పులతో ఉత్తీర్ణులై ప్రభావ, మరి ఏ స్థలంలో ఉన్నప్పటికీ మీకు సాక్షులుగా ఉండేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ ఇచ్చిన సమయంపై స్తుతించి ఆరాధించి కనపరుస్తూ మా మధ్యలో అనారోగ్యం ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ యేసుక్రీస్తు ప్రభువుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్.